మిత్రులారా ఈ కేరళ హౌస్ బోట్స్ని కెట్టు వల్లం అని అనేవారంట. పూర్వం కెట్టు అంటే ముడి, వల్లం అంటే బోట్. పూర్వకాలంలో ఈ బోట్స్ను మొత్తం చెక్కతో కట్టి తాడుతో కట్టేసి చేసేవారంట. బనానా బజ్జీ. హలో నమస్తే మిత్రులారా, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనే అనుకుంటున్నాను. నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఇండియాలోనే ఫేమస్ అల్పిలో హౌస్ బోట్. ఈరోజు నేను వచ్చేసి అలిపిలో ఉన్న బ్యాక్ వాటర్లో ఒక ప్రైవేట్ హౌస్ బోట్ తీసుకొని మొత్తం తిరగబోతున్నాను. ఈ వీడియో సూపర్గా ఉండబోతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బోట్ పేరు వచ్చేసి నోహా బోట్ హౌస్. ఇతనే మన కెప్టెన్ పీటర్. కెప్టెన్ రెడీ అయిపోయాడు మొత్తం కేరళ స్టైల్లో. ఇది ఈ బోట్లో లివింగ్ ఏరియా, వరండా ఏదైనా అనుకోవచ్చు. మనకి రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, లెమన్ జ్యూస్ అనుకుంటా. చేస్. వావ్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. చక్కెర ఎక్కేసాడు, తీయగా ఉంది. బోట్ స్టార్ట్ అయిపోయింది. రివర్స్ తీస్తున్నాడు, వాటర్లోకి వెళ్తుంది. ఇక్కడ అల్పిలో ఒక 4000 నుంచి షేరింగ్ బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను తీసుకున్నది వచ్చేసి ప్రైవేట్ బోట్. మేమిద్దరం ఉన్నాం, మాతో పాటుగా క్రూ మెంబర్స్ అయిన కెప్టెన్ ఇంకా షెఫ్ ఉన్నాడు, అంతే. ఇది సింగిల్ బెడ్రూమ్ బోట్, ప్రైవేట్ బోట్. ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్. వావ్, సూపర్గా ఉంది. సూపర్ అసలు. మూవింగ్ లగ్జరీ అండ్ వాటర్ అంటే ఇదే. అయినా మనం పెట్టిన ప్రైస్కి ఎంత బాగుందని అంటే ఇంకొక 20,000 లగ్జరీ బోట్ బుక్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించుకోండి. ఈ రూమ్లో వచ్చేసి మనకి ఏసీ ఉంది, ఇంకా ప్రైవేట్ వాష్రూమ్ కూడా. వెస్టర్న్ కమోడ్ ఉంది, చిన్న వాష్ బేసిన్, ఇక్కడ షవర్ ఏరియా, అంతే. ఇది మొత్తం కిచెన్ ఏరియా. కిచెన్లో మొత్తం చూడొచ్చు, అన్న మొత్తం పటాలం దించేశాడు. మసాలాలు, పప్పు దినుసులు, ఉప్పులు, పప్పులు అన్నీ సూపర్గా ఉన్నాయి. కిచెన్ కౌంటర్. ఇక్కడ స్టవ్, 2 బర్నర్ల స్టవ్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద పంప్స్ పెట్టి పెద్ద పైప్ లైన్లతో వాటర్ మొత్తం ఇట్లా ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ వాటర్ ఫిల్ చేసి లెవెల్ మెయింటైన్ చేస్తారు అనుకుంటా. ఈ ఛానల్స్ మొత్తంలో వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడానికి ఆ వాటర్ అటువైపు నుంచి ఇటువైపు ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాటర్ నింపుతూ ఉన్నారు. ఇంతకుముందు చూసాం కదా, అటు సైడ్ మొత్తం ప్యాడీ ఉంటుందంట, అంటే రైస్, వరి చేన్లు ఉంటాయంట. అప్పుడు వాటర్ ఎక్కువైనాయంత వాటర్ అంతా తీసి ఇటు పంపిస్తూ ఉంటారు. పీటర్ ఉన్న రైస్ అన్నా వాటర్ ఫుల్ అయితే ఓకే. మిత్రులారా, ఈ కేరళ హౌస్ బోట్స్ని కెట్టు వల్లం అని అనేవారంట. పూర్వం కెట్టు అంటే ముడి, వల్లం అంటే బోట్. పూర్వకాలంలో ఈ బోట్స్ను మొత్తం చెక్కతో కట్టి తాడుతో కట్టేసి చేసేవారు. అంటే ఎటువంటి నెయిల్స్, స్టీల్ బాడీ అలాంటిది ఉండేది కాదు. సో దాని పేరు, అందుకే కెట్టు వల్లం అని కూడా అంటూ ఉంటారు. Big leg, small leg. Full rounding, no problem. We'll go this side, okay? Yes, sir. ఇక్కడ ఇప్పటి వరకు మనం ప్రయాణం చేసింది మొత్తం బిగ్ లేక్. ఇక్కడ నుంచి మనం ఇటువైపు టర్నింగ్ తీసుకొని ఈ స్మాల్ లేక్లోకి వెళ్ళి ఇట్లా రౌండ్ వేస్తామనంట. ఇటు చూడొచ్చు. ఇప్పటి వరకు ఆ పెద్ద లేక్లో ప్రయాణం చేసాం. ఇప్పుడే ఒక చిన్న లేక్లోకి ఎంటర్ అయ్యాం. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం కేరళ లోకల్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ఇవన్నీ చిన్న బోట్స్, ఒక కేరళ ట్రెడిషనల్ బోట్స్, హౌస్ బోట్స్. ఇక్కడ చూసుకోవచ్చు, అటు రివరు, ఇటువైపు ఈ ల్యాండ్. ఇక్కడ ప్రజల జీవన విధానం. ఎన్నో క్యాట్స్. అక్కడ చేపలు కడుగుతుంది. ఆ 2 క్యాట్స్ మొత్తం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఇక్కడ ఒక్కొక్క బోట్ ఉంది వాళ్ళకు. ఇది ఒకటి చిన్న బోట్, దానికన్నా చిన్నది అక్కడ ఇంకొక బోట్ ఉంది. మనం ఇది కూడా ఎక్స్పీరియన్స్, బ్యాక్ వాటర్ లో షికారా బోట్స్. అక్కడ బామ్మగారు కూర్చొని ఉన్నారు. ఇల్లు మాత్రం సూపర్ గా ఉంది. ఇట్లా పైకి లేపి కట్టారు, కింద పిల్లర్స్ ఉన్నాయి వాటర్ లో మునగకుండా. ఇల్లు మాత్రం చాలా సూపర్ గా అనిపిస్తుంది నాకు ఇక్కడ, అద్భుతంగా. మొత్తం బ్యాక్ వాటర్. ఇక్కడ ఇలాంటి ఒక ఇంట్లో మార్నింగ్ లేవగానే బ్యాక్ వాటర్ బోట్స్ భలే ఉంది అసలు. లైఫ్లో ఇట్లాంటి ఇంట్లలో సెట్ అవ్వాలంటే సూపర్గా అదృష్టం ఉండాలి. కానీ ఆ అదృష్టంతో పాటుగా దురదృష్టం అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ ఓన్లీ బోట్స్లోనే వెళ్ళాలి. మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒడిదొడుకులకు ఎదుర్కొని ఉండాలనుకుంటేనే ఇలాంటి ప్లేసెస్లో ఉండొచ్చు. ఇది కేరళ ట్రెడిషన్ బోట్ అనుకుంటా. దీనిలో చూడండి, వాళ్ళ మట్టి సిమెంట్ లాంటిది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. చూడ ఎంత పొడుగ్గా ఉందో. ఇతను ఇక్కడ లోకల్ ఫిషింగ్ చేస్తూ ఉంటాడంట. మన పీటర్ అన్న ఫిషెస్ బాగా పడ్డాయా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకా అటువైపు వెళ్తే ఎక్కువ ఫిషెస్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ బామ్మను తాత నివసిస్తూ ఉన్నారు అనుకుంటా. తన అక్కడ తన బోట్ కి మరమ్మతుల పనులు, మెయింటెనెన్స్ అలాంటివి చేస్తూ ఉన్నాడు. బోట్ లో కొన్ని ఫ్రూట్స్ పెట్టారు. కొన్ని అంటే 2 అరటి పండ్లు ఉన్నాయి, పైనాపిల్ ఉంది, అంతే. కేరళ అరటి పండు ఇవి చిన్న ఉన్నాయి, రెగ్యులర్ అరటి పండ్ల లాగా కాకుండా. ఇది ఎటువంటి వెరైటీ మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. చిన్నగా ఉన్నాయి, బాగుంది టేస్ట్. కానీ కొంచెం జామకాయ ఉంటుంది కదా, దాంట్లో టేస్ట్ వస్తుంది. మన చెఫ్ చేట లంచ్కి ఏం చూస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూద్దాం. Cheta, what are you doing for lunch? Today lunch is cabbage fry, beans, and sambar, rasam, rice, papad, and fish. Fish fry. Which fish is that? Curry mean. ఇక్కడ చెటా మనకి ఫిష్ ప్రిపేర్ చేస్తున్నాడు. కర్రీ మీన్ ఫిష్ అంట. అంటే కొంచెం పాంప్లెట్ లాగా ఉంటుంది కదా, అలాంటిది. వావ్, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇటు అక్కడ చూడొచ్చు, డబల్ డెక్కర్ బోట్. కింద బెడ్రూమ్స్ ఉన్నాయి, పైన డబల్ డెక్కర్గా హాల్ ఏరియా, డైనింగ్ ఏరియా లాగా కూడా ఉంది దానిపైన. ఇక్కడ మన బోట్ని ఆపేస్తున్నారు. పీటర్ను లంచ్ టైం. వెయిట్ ఇంకేనా? అరే ఇది భలే ఉంది, చిన్న పిల్ల. బోట్లో లంచ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టారు. ఇదేదో కేరళ రసంలాగా ఉంది. ఇంకొకటి సాంబార్ ఉంది, ముల్కాడలు కూడా చాలా వేశారు. ఇంకా లెమన్ పికిల్, క్యాబేజీ, కోకోనట్ ఫ్రై, 2 ఫిషెస్, కర్రీ మీన్ ఫిషెస్, ఒక బీన్స్ కర్రీ ఉంది, అండ్ అప్పడాలు కూడా ఇచ్చారు. కర్డ్. అలపి హౌస్ బోట్లో లంచ్ సూపరో. మీతో పాటుగా నేను రైస్, వైట్ రైస్, కేరళ రైస్. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. బీన్స్ కర్రీ హోమ్లీ స్టైల్లో కుక్ చేశారు, సూపర్గా ఉంది. కేరళ వీళ్ళందరూ అన్నిట్లలో కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఫ్రై, కోకోనట్ తురుము, అన్నిట్లలో కోకోనటే. బాగుంది, మైల్డ్గా, స్పైసీ లేకుండా. కర్రీ మీన్ ఫిష్ మొత్తం ఫ్రై చేసేసాడు. ట్రై చేద్దాం. అమ్మో, దీంట్లో ముళ్ళు బాగానే ఉన్నాయి, బాగుంది.
అలపిలో ఏర్పడ్డ ఈ బ్యాక్ వాటర్ ఛానల్స్ అన్ని న్యాచురల్గా ఏర్పడింది, కొన్ని మాత్రమే మ్యాన్ మేడ్ ఉన్నాయి. చాలా అద్భుతమైన నెట్వర్క్ ఇది. బోట్స్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అటువైపు ల్యాండ్, ఇటువైపు ల్యాండ్, మధ్యలో బోట్స్ వెళ్ళడానికి ఛానల్స్. ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలు కూడా వారికి సపరేట్గా బోట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా గవర్నమెంట్ ఇక్కడ ట్రాఫిక్ ఇలాంటివన్నీ ఆంక్షలు ఉంటాయి. ప్రతి బోట్ కూడా ఇక్కడ గవర్నమెంట్ లైసెన్స్ డే ఉంటుంది. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వాటర్ హైవే పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రొడక్షన్ అయ్యే కొబ్బరికాయ అంటే కోకోకాయ ట్రాన్స్పోర్టేషన్ని మెరుగుపరచడానికి కోసం అరబిక్ సముద్రానికి కనెక్టివిటీ ఉండాలని ఈ ఛానల్ నెట్వర్క్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అటువైపు చూసుకుంటే మొత్తం ల్యాండ్, ఈ మధ్యలో వాటర్ లేక్, ఇటువైపు చూసుకుంటే మధ్యలో ఈ ఒడ్డులాగా ఉంది. దీనిపైన కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా కోకోకాయర్. యాక్చువల్గా ఇదంతా కోకోకాయర్. వర్షం పడ్డప్పుడు ఈ మట్టి మొత్తం వెళ్ళి ఆ లేక్లో కలవకుండా ఈ కోకోకాయర్ షీట్ ఉంది, ఒక గ్రిడ్ లాగా ఉండి వర్షం వచ్చినప్పుడు ఈ మట్టిని లేక్లోకి వెళ్ళకుండా కాపాడుతూ ఉంది. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు కావచ్చు ఇటు వాటర్ మొత్తం వర్షం వచ్చి వాటర్కి మొత్తం స్లైడింగ్ ల్యాండ్ స్లైడ్ లాగా అయింది. అటు పక్కకి మనకు పారాఫిట్ వాల్ లా సిమెంట్ వాల్ స్ట్రక్చర్ లాగా ఉంది. బ్రిడ్జ్ తెలుగు సినిమా మలయాళం. ఈ ప్లేస్ వచ్చేసి మూవీ షూటింగ్స్కి చాలా ఫేమస్. అంటే కేరళ మూవీస్కి చాలా ఫేమస్. ఈ ప్లేస్ ఏదైనా మూవీలో చూస్తుంటే కింద కామెంట్లో చేయండి ఏ మూవీలో ఉందో ఈ స్పాట్. ఇందులో ఇలాంటివన్నీ పర్సనల్ బోట్స్ ఉంటాయి, జనాలు వాళ్ళ సొంత బోట్స్లో వెళ్తున్నారు. ఇగో ఇలా వస్తుంది చూడండి. ఇది యాక్చువల్గా ఇవి గవర్నమెంట్ ఫెర్రీ అంటే గవర్నమెంట్ బోట్ సర్వీసెస్. ఎవ్రీ ఒక 100-200 మీటర్స్కి ఒక గవర్నమెంట్ జెట్టి సర్వీస్ ఉంది. ప్రతి ఎక్కడానికి దాని డిఫరెంట్ ఇలా మనకు స్టాప్స్ పేరులాగా మెన్షన్ చేసి ఉంది. ఎన్ఎస్ఎస్ బోట్ జెట్టి అంట. ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ ఈ ఛానల్లో మనం చూసుకుంటే ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క చిన్న బోట్ ఉంది వీళ్ళకి. మనకి కార్ ఎలాగో వీళ్ళకి ఈ వాటర్ స్ట్రీమ్లో ట్రాన్స్పోర్టేషన్కి బోట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చూస్తుంటే కొన్ని రోడ్ పైన బ్రిడ్జ్ లాగా ఉంది, దాని కిందికి వెళ్ళి కూడా బోట్స్ వెళ్తున్నాయి. నేను వెళ్తున్నది సింగిల్ బెడ్రూమ్ ప్రైవేట్ బోట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డబుల్ డెక్కర్ బోట్. పెద్ద బోట్స్ లో కాకుండా ఇలాంటి చిన్న షికారా బోట్స్ లాంటి దాంట్లో వెళ్తే మనం చిన్న వాటర్ ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇటు పక్కన ల్యాండ్, అటు పక్క ల్యాండ్, మధ్యలో వాటర్ స్ట్రీమ్ లో ఆ నైబర్హుడ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. అదంతా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పటిదాకా ట్రావెల్ చేసిన రివర్ వచ్చేసి పంబన్ రివర్. ఆ రివర్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ బెంబనాడ్ లేక్కి ఎంటర్ అవుతున్నాం. ఇదేనా లాంగెస్ట్ లేక్? ఎలా హౌ మెనీ కిలోమీటర్స్? 75%. ఓ ఓన్లీ వన్ లేక్ 75%. మొత్తం ఈ బ్యాక్ వాటర్ ఛానల్లోనే 75% దాకా ఇదే బెంబనాడు లేకే ఉంటుందంటే చూడండి ఎంత పెద్ద లేకో ఇది. ఓకే, అలిపిలో ఉన్న లేక్లు మాత్రమే ఫ్రెష్ వాటర్ లేక్స్ అంట. కొచ్చి నుంచి కనెక్ట్ అయ్యే మొత్తం సాల్ట్ వాటర్ లేక్స్ ఏనంట. అంటే ఈ బెంబనాడు లేక్లో 30% సాల్ట్ ఉంటుంది, ఇంకా మిగతా 70% మొత్తం ఫ్రెష్ వాటర్ లేక్స్ ఈ అలపూజాలో ఉన్నాయి. ఈ బెంబనాడు లేక్ ఎంటర్ అయ్యాకనే కొంచెం ముందడికి అలా వెళ్ళేసి ఇక్కడ నుంచి రౌండ్ తీసుకొని మళ్ళీ రివర్స్ వెళ్తున్నాయి బోట్స్ అన్నీ. ఇక్కడ బెంబన్ లేక్ దగ్గర ఒక ప్లేస్లో ఆపాడు. ఇక్కడ షాప్స్ ఉన్నాయంట. ఈ షాప్స్ దగ్గర మనకు ఫిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూపిస్తుండు. ఇక్కడ కరీమియన్ ఫిషెస్ ఉన్నాయి. ఈ ప్రాన్స్, టైగర్ ప్రాన్స్, క్రాబ్స్. ఇక్కడ కూడా క్రాబ్స్. నేను కేరళకు వచ్చింది జూన్ మిడ్లో. మాన్సూన్ సీజన్ కావడంతో వర్షాలు ఎక్కువనే పడుతున్నాయి. బట్ మార్నింగ్ నుంచి వర్షం లేదు. హౌస్ బోట్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. సడన్గా ఈవినింగ్ అయినాక వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడడంతో సీన్స్ మాత్రం అద్భుతంగా మారిపోయాయి. మీరు చూడొచ్చు ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఇండియాలో సమ్మర్ అయిపోయాక ఫస్ట్ వర్షాలు అంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వర్షాలన్నీ కేరళలో స్టార్ట్ అవుతాయి. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. ఈవినింగ్ స్నాక్స్ కి బనానా బజ్జీస్ వేస్తున్నాడు అన్న. నేను కూడా ఒక ట్రై చేద్దామని తీసుకున్నా. కనిపిస్తుంది కదా బనానా బజ్జీ. కేరళ ఫేమస్ అరటికాయ బజ్జీ.
బాగుంది. 2 బజ్జీలు మనం కూడా చేసాం. కేరళలో 2 ఫేమస్, ఒకటి కోకోనట్, ఇంకోటి అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ. సూపర్. సో దీంతో పాటుగా టీ కూడా ఇచ్చారు. చేస్ చాయ. ఈవినింగ్ 5 o'clock అవుతుంది. బోటింగ్ ఆపేస్తున్నారు. నైట్ ఇక్కడే స్టే అంట. ఇలా తీసుకొని వచ్చి మొత్తం సైడ్కి పెట్టేస్తున్నారు బోట్ని. నైట్ ఇక్కడే స్టే ఉంటుంది కదా, దానికి ఎలక్ట్రిసిటీ కావాలని చెప్పేసి ఎలక్ట్రిసిటీ కోసం బోట్లో నుంచి కేబుల్ వేశారు. ఆ కేబుల్ తీసుకువెళ్ళి ఇక్కడ పక్కన ఒక హౌస్ ఉంది, ఈ హౌస్ దగ్గర నుంచి పవర్ సప్లై తీసుకుంటున్నారు. నైట్ మొత్తం ఆ పవర్ పైనే డిపెండ్ అయి ఉండాలి, డైరెక్ట్ ఏసీ కరెంట్తో. ఈవినింగ్ 6 అవుతుంది. 5 o'clockకి ఇక్కడ ఆపేశారు. ఈవినింగ్ 5 అయిపోయాక బోట్స్ ఇంకా తిరగడానికి అలో ఉండదంట. 5 o'clockకి ఆపేశారు. 5 o'clockకి ఆప్ చేసేసా కదా, ఫ్రెష్ అయ్యాం. అంత మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాను. బోట్లోనే స్నానం, షవర్ అంతా బాగా జరిగింది. కొంచెం అలా బయటికి వెళ్ళేసి తిరుగుదామని చెప్పేసి వెళ్తున్నా. పిల్లలు ఆడుకుంటున్నారు, మనం కూడా. చలే కమిన్. యువర్ నేమ్? ఆంచల. హాయ్. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. కింద మనకి బోట్ ఉంది, ఈ బోట్ పై నుంచి కిందికి లాక్కుంటా. డూ ఇట్, ఇట్ గో, ఇట్ విల్ గో, డూ ఇట్. పాప వలే చేస్తుంది. నాట్ గోయింగ్. పుష్, నాట్ గోయింగ్. విల్ గో బ్యాక్ అండ్ కమ్. ఓ వెనకకి వెళ్తుంది. విల్ అండ్ ఇట్స్ గోయింగ్. ఇక్కడే నేను వచ్చిన బోట్ను ఈ విధంగా పార్క్ చేశారు. ఆ పక్కనున్న ఇంటి దగ్గర నుంచి పవర్ సప్లై తీసుకున్నారు దీంట్లోకి. చూడొచ్చు. యాక్చువల్గా మాన్సూన్ కదా, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. క్లౌడ్స్ లేకపోతే ఈ ఏరియా నుంచి ఇక్కడ మన బోట్ని ఎక్కడైతే హాల్ట్ చేశారో అక్కడ నుంచి సన్సెట్ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. మొత్తం ఈ క్లౌడ్స్ అవన్నీ లేకుంటే చాలా బాగా క్యాప్చర్ చేసేవాళ్ళం. ఇక్కడ చూడొచ్చు ఇంకొక బోట్ వస్తుంది హాల్ట్ కావడానికి. మన బోట్ ఆపిన ప్లేస్లో ఒక చెట్టు ఉంది, దీని పేరు వచ్చేసి బిండల్ బ్రెర్రీ అంట. మలబారు చింతకాయ అని చెప్పి రాసి ఉంది, మలబార్ టామరిండ్. ఒకసారి చూడండి. ఇందులో ఒకటి ఉంది, ఒక ఈ కొమ్మకు ఒకటి ఉంది చిన్నగా. ఇంకా కొంచెం పండినవన్నీ మొత్తం ఎల్లో కలర్గా మారినాయి, ఇవి కొంచెం గ్రీన్ కలర్ ఉంది. దీన్ని ఎలా తింటారో తెలియదు. పక్కన కూడా ఎవరు లేరు అడుగుదామని అంటే. ఒకవేళ తినొచ్చు అంటే తినేసుడే దీన్ని. సూపర్గా ఉంది. ఇదైతే కేరళ బ్యాక్ వాటర్స్లో ఈ ప్రజలు నివసిస్తున్న విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, మన చైల్డ్హుడ్ నుంచి ఎంతోమందికి మూవీస్లో చూసేసి హౌస్ బోట్ వెళ్ళాలి అనుకుంటాం, కానీ చివరికి ఇన్ని రోజులకు కుదిరింది. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. అన్ని చిన్న చిన్న ఫిషెస్ పడ్డాయి, చూడచ్చు. మొత్తం ఇవన్నీ చిన్న చిన్న ఫిషెస్. ఇక్కడ ఒక క్యాట్ ఉంది, అది అడుగుతుంది, క్యాట్కి ఇచ్చేద్దాం. ఇక్కడ ఉంటున్న వారందరికీ వాళ్ళ ప్రథమంగా ఆహారంలో వచ్చేసి ఫిషెస్ అనుకుంటా. అన్ని మొత్తం బ్యాక్ వాటర్ కదా, ఇందులో ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి. మీకు అందరికీ తెలుసు కేరళలో ఫిష్ అంటే ఎక్కువ ఫేమస్. కేరళ వాళ్ళందరికీ ఫిష్ ఎక్కువ తింటూ ఉంటారు. ఇక్కడ నా వెనక చూసుకోవచ్చు మిత్రులందరూ చేపలు పడుతున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. లోపల ఆల్రెడీ వీళ్ళు నెట్స్ పెట్టారు, దీనిలో చేపలు ఉన్నాయి. ఇందులో 2 పెద్దవి కూడా పడ్డాయి. చీకటి అయిపోయింది. నైట్ టైం చూడండి, క్లౌడ్స్ కూడా నైట్ టైం క్లౌడ్స్ మొత్తం క్లియర్ అయినాయి. వాటర్ డార్క్ కలర్లో కనిపిస్తుంది.
ఈరోజు ఇట్లా పౌర్ణమి అయి ఉంటే చంద్రుడు వచ్చేసి ఉంటే వ్యూ సూపర్ సీనిక్గా ఉండేది. చపాతీస్తో చికెన్ కర్రీ చేశాడు. చికెన్ కర్రీ అయితే మామూలుగా లేదు, ఇక తీసాడు అన్న, సూపర్ చేశాడు. బెండకాయ ఫ్రై నా ఫేవరెట్ కర్రీ, ఇది కూడా బాగుంది. అప్పుడు కొంచెం తీయ అనిపిస్తుంది. ఆలు కూడా ట్రై చేద్దాం, ఆలు బాగుంది. కప్పలు అరుస్తున్నాయి. అవుట్ బోట్ జర్నీ అయితే సూపర్ గా ఉంది. మనం ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశారు. పౌర్ణమి రోజు నైట్ మాత్రం లేక్ లో మనల్ని నైట్ లైట్ లో హాల్ట్ చేస్తారు గా బోటు. పౌర్ణమి ఉంటే మాత్రం వాటర్ సూపర్ గా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.